ఈ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్. రవివారం అంటే ఆదివారం. ఆదివారం పొరపాటును కూడా మాంసాన్ని ముట్టుకోకూడదు అని శాస్త్రంలో చెప్పారు. శ్రీ తైల మధు మాంసాన్ని రవివారే విసర్జయేత్. మన దురదృష్టవశాత్తు మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంత దెబ్బ కొట్టేశారంటే మన సంస్కృతిని, ఆదివారం అనే దాన్ని ఒక ఫన్ డే కింద తయారు చేస్తారు. ఆ వారంలో ఆఖరి రోజు అన్నట్టు తయారు చేస్తారు. మనకి ఇంతకు ముందు మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయం ప్రకారం అయితే ఆదివారం వారంలో మొట్టమొదటి రోజు, ఆఖరి రోజు కాదు, అది మొట్టమొదటి రోజు. అక్కడి నుంచి మన వారం మొదలవుతుంది అనమాట. ఆది అంటేనే మొదలు. చూడండి, గురువుగారు చెప్తున్నారు మొట్టమొదటి రోజు అది. మన దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించెళ్ళాక ఆదివారం అనేది సెలవు రోజు అయిపోయింది. ఆ రోజే మనం అన్నీ తింటాం, అన్నీ చేస్తాం. కానీ ఆ రోజు సూర్య భగవానుడి రోజు. అది కనుక కృతజ్ఞత చూపించగలిగితే, మన ఆదివారం అంటే ఎలాగంటే పొద్దున్న 9:30కి లేస్తాం, లేచి దర్జాగా బాల్కనీలో నించుని ఆ బ్రష్ ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకుని అక్కడ పరపర పళ్ళుతూ అవుతాం. ఇదే కృతజ్ఞత అంటే సూర్య భగవానుడి పట్ల. సూర్య భగవానుడి పట్ల కృతజ్ఞత అంటే ఏంటంటే, సూర్యుడి ఉదయించే లోపు మన నిద్ర లేచి వీలుంటే సంధ్యావందనం చేయడం. అది చాకిత కాకపోతే, కుదరకపోతే ఆదిత్య హృదయం చదువుకోవడం. ఆదిత్య హృదయం చదివితే సంధ్యావందనంతో సరైన ఫలితం అంతే. లేకపోతే మనం కూర్చుని ప్రేయర్ చేసుకోవడం పొద్దున్న.